అండి, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు. సరే అని చెప్పేసి దసరాకి ఎలాగా షాపింగ్ చేయాలి కదా అని చెప్పేసి కాస్తైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము అండి. ఇక్కడ ఏంటంటే కుర్తా పైజామా చూసాము, అంత నచ్చలేదు, కలర్స్ అంతగా ఏం అనిపించలేదు. ఇంకా షర్టు జీన్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ కుర్తా పైజామాస్ ఉన్నాయని చెప్పేసి మా వారు షాపింగ్ అయిపోయిన వెంటనే పాపది కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ పాపకేమో శారీ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను, కానీ శారీ కట్టాం, కానీ ఈ శారీ తీసుకుందాం అని చెప్పేసి కట్టించాం, కానీ రెడ్లోనే తీసుకుందాం అనుకుందనమాట. చాలా కలర్స్ ఉన్నాయి, బ్లూ గ్రీన్ చాలా ఉన్నాయి కదా. శారీస్ కూడా ఈ మధ్య సంక్రాంతికి తీసుకుంటున్నాను కదా, రెడ్లో అయితే బాగుంటుంది అని చెప్పి చూసిన వెంటనే నచ్చిందండి, బాగుంది. ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి శారీ చూసాం, కానీ తీసుకోలేదు. తనకి నాకు వద్దు మమ్మీ అనేసి అనడంతో ఇక మా వారికి తీసుకున్న షర్ట్లు ఏంటంటే కొద్దిగా పొడవు ఉందని చెప్పేసి దాన్ని అయితే సైజ్ చేయించాం అక్కడ. తర్వాత ఇక్కడ షూ అవి కావాలంటే మా అబ్బాయికి షూ అయితే తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కరిది అలా షాపింగ్ అవుతుంది. నాకైతే ముందు తీసుకున్నాను, నేను తీసుకోలేదు. ఇక్కడ మా అమ్మాయి 2-3 డ్రెస్సులు అయితే సెలెక్షన్ చేసుకుంది చూడండి, అలా పెట్టి చూపిస్తుంది. కొన్ని అయితే ఒకటైతే తీసుకుంది. దీంట్లో ఏదన్నది గెస్ట్ చేయండి, 3 డ్రెస్సులు ఏం తీసుకుందో అన్న విషయం. ఇక్కడ తీసుకున్నాక కొన్ని పార్టీవేర్ లెహెంగా కూడా చూసిందండి, చాలా అంటే చాలా బాగుంది పార్టీవేర్ కోసం అయితేను, కానీ చాలా హెవీగా ఉందని చెప్పి తీసుకోలేదు. ఇంకా సరే అని చెప్పేసి ప్రభా హోటల్కి అయితే వెళ్ళిపోయి అక్కడే టిఫిన్ చేసామన్నమాట. ఎప్పుడు పూరి తినలేదు, సరే అని చెప్పేసి అక్కడ పూరి తీసుకొని పూరి అయితే నేను తినేసాను. మా వారు, నేను, మా పాప అనమాట. తినేసాక చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. చూసారా ఎన్ని టిఫిన్లు అయితే ఆ రోజును. ఇంకా దసరా ముందే బయటికి వెళ్ళి షాపింగ్లు అవి చేసాము. దసరా టైంలో మేము బయటికి అలాగే వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి ముందుగా చేసాం అనమాట. మా అమ్మాయి టిఫిన్ చేయను అనడంతో పన్నీర్ అయితే మెస్టిక్ ఏదో ఆర్డర్ ఇచ్చుకుంది, అది కూడా తినేసింది. ఇంకా బోల్డ్ వీడియోలు అయితే ఉండిపోయాయండి, పెట్టేస్తాను రోజుకొకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.